మాంసం తినాలనిపించింది. ఎంతమందికి? లక్షల మంది. నాకు అనిపించింది వాళ్ళందరి కోసం వండాలంటే 2 రోజులు పడుతుందేమోనని. ఈ మోషే ఈ తలకు మించిన భారం నా వల్ల కాదు, నేను దేవుడి దగ్గరికి పోతున్నా అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుని, అయ్యా వీళ్ళ కోరికలు నా వల్ల కావట్లేదు, వీళ్ళు ఆశించింది నేను ఇవ్వలేను, నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్రభు అంటే, ఏం ఆశిస్తున్నారు అని అడిగాను. వాళ్ళకి మాంసం కావాలంట. ఈ ఎడారులు ఎక్కడ తెచ్చేది అని మోషే ఆలోచన. కానీ ప్రభు అంటారు, నా బిడ్డలు ఆశపడ్డారా, సరే అయితే ఇదిగో ఎవరి ఇళ్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పు అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఏ పొదల్లో దాక్కున్నాయో, ఏ బండ సందులో దాగున్నాయో, ఏ గుంటలో దాగున్నాయో తెలియదు, కానీ పూరేళ్ల వర్షం వచ్చి లక్షల మంది పాలెములు పడ్డాయి. వచ్చి దొరికినాడికి దొరికినాడు పట్టుకున్నారు, కోసుకున్నారు, వాళ్ళే వండుకున్నారు, వాళ్ళే తిన్నారు పేగలదా. ఎందుకంటే అంత సమృద్ధి ఇచ్చాడు ఆయన. నేను గమనించుకుంటే, లోతుకి వెళ్ళి ఆలోచన చేస్తే, లక్షల మంది హృదయ ఆశలను ఎరిగిన ప్రభు వారికి కావలసిన వాటిని అనుగ్రహించినట్లుగా మనం ఒక్కళ్ళం ఇంట్లో ఉంటే నలుగురం, ఏమండి మన ఆశలను బట్టి మనకు అనుగ్రహించలేడా? నీవు ఏదైతే ఆశపడుతున్నావో అది నీ దగ్గరికి వచ్చునుగాక.